హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంటర్మీడియట్కి సంబంధించిన ఫలితాలు అనేవి మరికొన్ని గంటలలో రాబోతున్నాయి. వీటికి సంబంధించిన వెబ్సైట్ల సమస్యలు కావచ్చు, అలాగే విద్యార్థులకి ప్రతి సంవత్సరం ఎదురవుతున్న సమస్యలకి సంబంధించి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం మరొక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఏవైతే ఫలితాలను ఉదయం 11 గంటలకి విడుదల చేస్తామని చెప్పేసి అధికారులు చెప్పారో, ఈ 11 గంటలకి సంబంధిత వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో, టీఎస్బిఐ వెబ్సైట్స్ ఉన్నాయో, ఈ వెబ్సైట్స్లలో విద్యార్థులకి సంబంధించిన మెమోలని పొందుపరుస్తారు. దీనికి సంబంధించిన మెమోలు పొందుపరిచినప్పుడు దాదాపుగా ఇప్పుడు 9,80,000 మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. ఈ 9,80,000 మంది విద్యార్థులకి సంబంధించిన ఫలితాలు ఒకేసారి చూసుకోవడం గందరగోళం తలెత్తే అవకాశాలు ఉన్నాయి సర్వర్ డౌన్ వల్ల. అయితే ఇప్పుడు ఆ సమస్య తలెత్తకుండా అధికారులు కాస్త సమయం తీసుకున్నా కూడా ఖచ్చితంగా ఈ సర్వర్ డౌన్ ఉండొద్దనే ఆలోచనతో ప్రతి సెక్షన్కి సంబంధించి కూడా 2 సర్వర్లను అందుబాటులో ఉంచబోతున్నట్లుగా తెలుస్తుంది. ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఒక సర్వర్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఒక సర్వర్, అలాగే వేరే డిఫరెంట్ కోర్సెస్కి సంబంధించి వొకేషనల్ కావచ్చు, బ్రిడ్జ్ కోర్సులకు సంబంధించి కావచ్చు, అవి ఉంచే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన పూర్తి స్థాయి అప్డేట్ రాగానే ఒక వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. ఆ సమాచారాన్ని మిస్ కావద్దు అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఆల్రెడీ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫలితాలు ఏ విధంగా చెక్ చేసుకోవాలనే వీడియోస్కి సంబంధించిన లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అవి కూడా ఒకసారి పరిశీలించుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇవి లేటెస్ట్ అప్డేట్స్. మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్. జై హింద్.